ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మనసు గెలుచుకున్నప్పుడే ఆ ప్రజా ప్రతినిధికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బాలాజీరావు అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరయ్యారు. ఈ నెల 3వ తేదీలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిస్తుండటంతో చివరి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు వారి గ్రామ సమస్యలపై సభలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే పలు శాఖల అధికారులను ఆదేశించారు. ఎంపీటీసీలు వారి హయాంలో చేసిన వర్కులకు సంబంధించిన బిల్లులను సంబంధిత అధికారులు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే విజయ రమణారావు అధికారులను ఆదేశించారు. అధికారులు కూడా నిజాయితీగా పనిచేయాలని, ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిస్తుండటంతో వారికి పూలమాల వేసి శాల్వాతో ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటు పలువురు నేతలు. ప్రజలకు సర్వీస్ చేసి సాధ్యమైనంత వరకు హానెస్ట్గా ఉన్నటువంటి ఎవరైనా కానీ మళ్ళీ సర్పంచ్లను, ఎంపీటీసీలను ఆ స్థాయి నుంచి ఎంపీపీలను, జెడ్పీటీసీలను లేకుంటే మీ ఉన్నటువంటి పదవులలో ఎక్కడైనా కూడా మీ స్థాయిని బట్టి మీరు చేసిన సర్వీస్ని బట్టి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కడుపు నిండా ఆశగా కోరుకుంటా ఉన్నా. మంచిగా పనిచేస్తాం. ప్రజలు ఆ అధికారిని గుండెల్లో పెట్టుకుంటారు, కడుపులో పెట్టుకుంటారు. మీరు చూస్తుంటే చాలామంది మంచి అధికారి ట్రాన్స్ఫర్ అయితే బాధపడే సందర్భం ఉంది. ఇవాళ నా దగ్గర అధికార పక్షం, ప్రతిపక్షం అనే ఫీలింగ్ ఏముండదు. ఇలా మంచి ఆనెస్ట్ లీడర్ ఉంటే 100% సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పిన పని ఏదో చెప్పాలి. పైసలు తీసుకోకుండా ఉంటే అయిపోతుంది కదా. ఆనెస్ట్గా పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా పనిచేయాలి. ప్రజలు ఎవరైనా మీరు పనిచేయాలి. ఇంతకుముందు చెప్పిన మీరు నాయకుడిని, లీడర్ని కన్విన్స్ చేయాలి. ఎప్పుడు కన్విన్స్ చేస్తారు? మీరు ఆనెస్ట్గా ఉంటే కన్విన్స్ చేయగలుగుతారు. పనిచేసి బిల్లులు రాకుండా ఉన్నా వాళ్ళు చేసిన పని ఏం మొత్తం కంప్లీట్ చేయండి, రికార్డ్ చేయండి. దప్పున మీరు అర్థాలవనం వాళ్ళు వేరే పాటాను అట్లా ఎవరు చూడకండి. వాళ్ళు ప్రజాప్రతినిధులు పనిచేసే వ్యక్తులే
100% పిలుచుకొని కూర్చుండబెట్టి వాళ్ళ పాత పిల్లలు ఉన్నా మీరు చేసి పెట్టారు. మళ్ళీ మీరందరూ కూడా సర్పంచ్లను ఇంతకు చెప్పిన ఇంకేమైనా ఉన్నత పదవులలో రావాలని చెప్పి 100% మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో పుణ్యవాచనం, హోమం, బలిహరణం, సాయిబాబాకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు స్వయం ఉపాధి మార్గాన్ని నేర్చుకుని కుటుంబానికి భరోసాగా నిలవాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో అభయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ఎమ్మెల్యే విజయరమణారావు చేతుల మీదుగా సర్టిఫికెట్లు, అలాగే సబ్సిడీపై కుట్టు మిషన్లను అందజేశారు. అభయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సుంకు బాలచంద్ర 23 రాష్ట్రాల్లో మహిళల స్వయం ఉపాధి శిక్షణ కోసం 10 కోట్ల రూపాయలను వెచ్చించడం అభినందనీయమని అన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ప్రభుత్వ పరంగా ఏదైనా అవకాశం ఉంటే శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఎంపీపీ బాలాజీరావు, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, తాజా మాజీ సర్పంచ్ వీరగోని సుజాత రమేష్ గౌడ్, ఎంపీటీసీ పులి అనూష, సింగిల్ విండో మాజీ చైర్మన్ కళ్ళేపల్లి జానీ మహిళలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కర్త కర్మ గారికి మనందరి తరఫున అభయ ఫౌండేషన్ ద్వారా సంబంధించి దాని హెల్ప్ అయితే పిల్లలుగా మన కుటుంబాన్ని మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్.
ఒక 4-5 ఎక్కడన్నా ఏర్పాటు చేసుకున్నాం గారు గత చాలా సమస్య అందరికీ చూడండి, ఫోటో చూడండి. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు పర్యటించి మరి అందులో మన పెద్దపల్లి జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామాన్ని ఎంచుకొని మా సోదరి మనులకు నేర్పేయడం కోసం మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి బాలచంద్ర స్వామీజీ గారికి నిజంగా కూడా వారికి నా తరఫున మా గర్రెపల్లి గ్రామ పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాము. 10 కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకొని చాలా రాష్ట్రాలలో ఎవరైతే మరి మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్ సప్లై చేసి మరి వాళ్ళకి నేర్పించడం కోసమే 10 కోట్లు ఖర్చు పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీరు నాకు ఫలానా దగ్గర మాకు అవకాశం ఉందన్న మీరు చెప్తే అంటే మీరు ఒక 4 వస్తే అనుసరణ తీసుకుని వస్తే నేను మిమ్మల్ని వెంబడి పెట్టుకుని పోయి నేను మాట్లాడతాను. ఫోన్ కూడా అవుతుంది. కాబట్టి ఎంత వీలైనంత మీరు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో పనిచేసుకోవచ్చు. 10 కోట్ల రూపాయలు కేవలం ఉపాధి శిక్షణ కోసం మనం ఖర్చు పెట్టాము. సో ఇది అభిధానం ఇలా ముందుకెళ్తూ ఉన్నాం. దీనికి రాజకీయము, మతము, కులము ఏమీ లేదు. మానవత్వమే మాకు మతము. ఆ మానవతా దృక్పథంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని బాబాను వేడుకున్నారు డిప్యూటీ కలెక్టర్ ఉమారాణి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఉమారాణి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రైస్ ఇండస్ట్రీ జిల్లా అధ్యక్షుడు నగనూరి అశోక్, ప్రముఖ రైస్ మిల్లర్లు ఎడవెల్లి రామరెడ్డి, మాడూరి ప్రసాద్, మారుతి పలువురు డిప్యూటీ కలెక్టర్ను శాల్వాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ పాలాభిషేకం చేశారు అబిడిపల్లి రైతులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబిడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం పట్ల సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు.
ఆగస్టు 10వ తారీఖు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాబినెట్లో ఆమోదం చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా రైతులందరూ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. మా ఓదెల మండలంలో ముందుగానే మేము సంబరాలు జరుపుకుంటున్నాం. మరి దానికి అనుగుణంగా పనిచేసినటువంటి ఓటర్ మహాశయులకు మరి నాయకులకి మనందరి ప్రియతమ నాయకులు పెద్దపల్లి శాసనసభ్యులు విజయన్న గారికి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. అబిడిపల్లి గ్రామం చాలా చిన్నదైనప్పటికీ భారతదేశం ప్రజాస్వామిక దేశం. అదే సమయంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం, గొప్ప దేశం. వాళ్ళకి మా రైతులకి, రైతు కూలీలకి మనం న్యాయం చేసే విధంగా మనం పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ, ప్రతి పల్లెలో కూడా ఒక బడి ఏర్పాటు చేయడం కానీ, ప్రతి పల్లెకు రోడ్డు ఏర్పాటు చేయడం కానీ, ప్రతి దాన్ని కూడా మరి కరెంటు తీసుకురావడం కానీ, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. ఎప్పుడైనా ఏకకాలంలో 2 లక్షలు హామీ ఇచ్చిన ప్రకారంగా ప్రభుత్వం 2 లక్షలు ప్రతి ఒక్కరికి 2 లక్షల లోపు ఉన్నవారికి 2 లక్షల వరకైనా రుణమాఫీ కోసం ఏకకాలంగా రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం తీసుకొని ఇప్పుడు అబిడిపల్లి గ్రామంలో ఈరోజు పాలాభిషేకం మన విజయన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి ఈరోజు పాలాభిషేకం చేయడానికి మా చిన్న విలేజ్ల సన్నకారు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటే మామూలు ముచ్చటేం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల భాగంగా అందులో భాగం రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని మోట్లపల్లి చౌరస్తా ఆవరణలో సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపనకు గౌడ కులస్తులు, కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి సర్వాయి పాపన్న విగ్రహాన్ని బహుకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేస్తున్న పులి ఇంద్రకరణ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గౌడ కులస్తులు. ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఆయన పోరాటాల గురించి విగ్రహం పాపైన విగ్రహం పెడదామంటారు. పెట్టేదే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మొట్లపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయంతో గౌడ సోదరులు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం మన కాల్వ శ్రీరాంపూర్కు చెందిన డీసీసీ ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి గారిని కోరిన వెంటనే ఆయన స్పందించి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి, అలాగే దానికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తిగా తానే చేపట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది. ఆ గౌడ సోదరులు అంటే తిరుపతి గౌడు గారు, విష్ణు గౌడు గారు చాలామంది వారికి కోరిన వెంటనే ఇక్కడ ఒక కార్యక్రమం చేపట్టాలని ఒక నిర్ణయం చేపట్టడం జరిగింది. వారికి గౌడ జన సోదరుల తరఫున, అలాగే బహుజనుల తరఫున ఇంద్రకరణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఇక్కడ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు విజయరమణారావు గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో మంత్రి శ్రీధర్ బాబు గారి సౌజన్యంతో, వారి సహకారంతో, ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఇన్వాల్వ్ చేసి, అంటే మండలంలోని గౌడ సోదరులు అందరినీ, అన్ని రాజకీయాలకు చెందిన అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను, మాజీ ప్రజాప్రతినిధులను, బహుజనులను అందరినీ ఏకం చేసి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గొప్పగా నిర్వహించేందుకు కార్యక్రమం చేపట్టడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ప్రతిష్ట కోసం మొట్టపల్లి చౌరస్తాలో భూమి పూజ చేయడం జరిగింది. ఇందుకు గౌడ సోదరులు నన్ను సంప్రదించి విగ్రహదాత చేయాలని కోరడంతో నేను సానుకూలంగా స్పందించి విగ్రహదాత ఇవ్వడం జరుగుతుంది.
ఆగస్టు 18న సర్వాయి పాపన్న గారి జయంతిని పురస్కరించుకొని ఆలోపు ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసి గౌడ సంఘం సోదరులకు అందరికీ శ్రీరాంపూర్ మండల ప్రజల తరఫున ఇంతవరకు ఇక్కడ విగ్రహం లేదు. దానికోసం మేము ఎన్నో ఏళ్ళ కష్టపడి కూడా మాకు దీనికి ప్రియారిటీ ఎవరు ఇవ్వకున్నా కూడా మేము సర్వాయి పాపన్న మా గౌడ సంఘం ముందు బిడ్డ కాబట్టి మేము ఆయన విగ్రహం కోసం ఇక్కడ మేము బాజిరెడ్డి పాటిల్ని మేము అడగంగా ఆయన స్పందించి ముట్లపల్లి చౌరస్తా విగ్రహానికి ఆయన ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిళ్ళు. దానికోసం మేము ఇవాళ భూమి పూజ చేసినాం. ఆగస్టు 15 లోపు మేము విగ్రహం కంప్లీట్ చేస్తాం. మా శ్రీరాంపూర్ మండల గౌడ సంఘం ప్రజల తరపున బాజిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.